హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఉన్నటువంటి కొన్ని ప్రధాన ఇష్యూస్ సంబంధించి చూసుకుంటే రామోజీరావు గారికి సంబంధించి, మార్గదర్శికి సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే అంటూ నడుస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కావచ్చు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తండేలుకి సంబంధించి మూవీ ఏదైతే ఉందో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించినటువంటి కథ, యథార్థ సంఘటనలు మానేసి ప్రస్తుత గవర్నమెంట్కి ఈ గవర్నమెంటే మమ్మల్ని ఏదో సేవ్ చేసింది, బయటికి తీసుకొచ్చింది అనేటువంటి వార్తలు కూడా జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు చెప్పడం. మరోవైపు చూసుకుంటే అధికారం కోల్పోయినా కూడాను అరాచకాలు మానలేదు అంటూ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతోనూ అలాగే ముఖ్య నేతలతోనూ భేటీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు, ఎలక్షన్ నేపథ్యంలో ఇంకా అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి, వైసీపీవి ఇలా కొనసాగితే కుదరదు అంటూ. మరోవైపు చూసుకుంటే సాగునీరు కావాలన్నా కూడా దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలంట. ఎకరానికి 2,000 రూపాయలు కడితేనే కాలువలో నీళ్లు పొలంలోకి వస్తాయట, లేకపోతే రావట. ఒక పక్క మద్దతు ధర లేదని చెప్పి రైతులు గగ్గోలు పెడుతుంటే, మరో పక్క నీళ్ళ కోసం ఇటువంటి కష్టాలను తీసుకొస్తుంటే ప్రభుత్వం. ఫైనల్గా ఒకటి చూసుకుంటే యువతిపై యాసిడ్ తాగించి కత్తితో దాడి చేసినటువంటి జనసేన నేత కుమారుడు. సో ఈ అంశాలకు సంబంధించి మాట్లాడుకుందామండి. ఈ అంశాలకు సంబంధించి వెంకటరెడ్డి గారితో మాట్లాడిద్దాము, వారి యొక్క వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మార్గదర్శి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఏం చెప్తారు సార్? న్యాయం 4 రోజులు లేటుగా అయినా ఖచ్చితంగా గెలిచిద్ది. ఇంకా న్యాయం బతికే ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానాలలో న్యాయం కొంత లేటుగా అయినా సరే జరిగిద్ది అని ఏదైతే మనం పబ్లిక్కి ఒక బలమైనటువంటి నమ్మకం ఉందో, సో ఆ నమ్మకం ఇంకా సన్నగిల్లలేదు అనేటటువంటి విషయం మార్గదర్శికి సంబంధించి కొంత మనం అనుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ మార్గదర్శి ఫైనాన్స్ సంబంధించి, అంటే మార్గదర్శికి సంబంధించి 2 ఉంటాయి, మార్గదర్శి ఫైనాన్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్. దానికి సంబంధించిన దాంట్లో మార్గదర్శి ఫైనాన్స్ అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. దాదాపుగా 2,160 కోట్లు, 2,610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు సేకరించిందని చెప్పి 2006వ సంవత్సరంలో, అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో 2006 నవంబర్ 6వ తారీఖున ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించిందని చెప్పి ఏదైతే కంప్లైంట్ ఇవ్వటం, దానికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి విచారణ జరగటం, సో మార్గదర్శి వాళ్ళు కూడా మళ్ళీ కోర్టులకు వెళ్ళటం, సో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బలమైనటువంటి వాదన వినిపిస్తూ ఇదిగోండి విత్ ప్రూఫ్స్ అని చెప్పి న్యాయస్థానానికి, అంటే ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు ఉండేది అప్పుడు, సో ఉమ్మడి హైకోర్టుకు కూడా సబ్మిట్ చేయటం. సో అది సుదీర్ఘంగా ఆ కేసులు అనేది ఏదైతే వాయిదాల పట్టము, లేదంటే కొన్ని అంశాలకు సంబంధించి స్టేలు, కొంత టైము, ఇవన్నీ సాగదీసినటువంటి తరుణంలో 2018వ సంవత్సరం, అంటే ఇది 2006వ సంవత్సరంలో జరిగింది, దాదాపు 2,610 కోట్ల ఆర్థిక నేరాలకు సంబంధించి, అక్రమంగా డిపాజిట్లకు సంబంధించి, సో సెక్షన్ 45C ఏదైతే సెక్షన్ 45S ఏదైతే ఉంటుందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 45S, దానికి విరుద్ధంగా వీళ్ళు డిపాజిట్లు సేకరించారు అనే దాని మీద సుదీర్ఘ వాదనలు జరిగినాక అసలు మాకు అది వర్తించదు అని చెప్పి మార్గదర్శి రామోజీరావు గారు ఎవరైతే కోర్టుల్లో చెప్పారో, అసలు మాకు ఆ సెక్షన్ 45S అనేది మాకు వర్తించదు అని. లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి సెక్షన్ 45S ప్రకారం ఏదైతే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఏదైతే HUF ప్రకారం ఏదైతే మీరు డిపాజిట్లు సేకరణ అనేది చట్ట విరుద్ధం అనేది సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు వాదనలు వినిపించడం. సో ఇవన్నీ జరిగినాయి ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి. ఇక్కడ మేజర్గా దీనికి సంబంధించి కేసు ఆల్రెడీ కొట్టేశారు. అంటే అసలు ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే, కొట్టేసిన సంగతి కూడా పిటిషనర్కి తెలియదు. అంటే ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదుదారుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా కేసు కొట్టేసిన సంగతి తెలియదు. ఎప్పుడు కొట్టేశారు ఇది? 2018 డిసెంబర్ 31వ తారీఖున ఉమ్మడి హైకోర్టుకి ఆఖరి రోజు. దాని తర్వాత 2019 జనవరి 1 నుంచి ఏ రాష్ట్ర హైకోర్టులో
ఆ రాష్ట్రానికి విడివిడిగా ఉన్నటువంటి అంతకుముందు కంబైన్డ్గా ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన ఒక 5 ఏళ్ళ దాకా కూడా కంబైన్డ్గా ఉన్నాయి. 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టుకు ఆఖరి రోజు మార్గదర్శి ఫైనాన్స్ సంబంధించిన కేసు కొట్టేశారు. ఓకే, కొట్టేసిన సంగతి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలియదు. ఆయన అప్పుడప్పుడు జనరల్గా ఢిల్లీ వెళ్తాడు కదా. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఒక ఆయన కనపడి, వేరే రాష్ట్రానికి సంబంధించిన ఒక అతను కనపడి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా అండి అని అన్నాడు. నాకు థ్యాంక్స్ ఎందుకు అని అన్నాడు ఆయన. మీరు వేసినటువంటి పిటిషన్ వల్ల నా కేసు కూడా కొట్టేశారు అన్నాడు అతను. అంటే అతను కూడా ఇట్లానే ఏదైతే అక్రమంగా డిపాజిట్లు సేకరించిన అతను మీ కేసు ఆల్రెడీ కొట్టేశారు కదా, నేను దాన్ని చూపించి పలానా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా హైకోర్టు పలానా కేసును కొట్టేసింది, సో ఇట్లా సేకరించడం అనేది కరెక్టే, సో అది తప్పు కాదు అని చెప్పి ఈయన కూడా అది ఆ కేసును కోర్టు చేస్తే ఆటోమేటిక్ ఇంకో కోర్టు కూడా అది కొట్టేసింది కదా, మన రిఫరెన్స్లు తీసుకుంటారు. సో అనగానే ఆయనకు షాక్ అయ్యాడు ఒక దెబ్బకి. నేను మార్గదర్శికి నీ కేసు ఏంటంటే మార్గదర్శి సంబంధించి అన్నాడు. మార్గదర్శి కేసు ఎప్పుడు కొట్టేశారు అంటున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. లేదంటే పలానా కొట్టేశారు అన్నగానే అప్పుడు ఆయన చేరుకొని అసలు ఎంత దారుణమైనటువంటి విషయం, పిటిషనర్కి ఆయన కేసు కొట్టేశారు, ఆ కేసులో తీర్పు ఇచ్చారన్న సంగతి ఆయనకి తెలియకపోతే అంటే అంత దారుణంగా కొన్ని వ్యవస్థలు మనకు అలా పనిచేసినాయి అంటానికి అది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేము కూడా ప్రభుత్వం తరపున మేము కూడా ఇంప్లీట్ అవుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం కూడా దాంట్లో ఇవి. సో మార్గదర్శి ఫైనాన్స్ అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించింది అనేది బలమైనటువంటి వాదనని విత్ ప్రూఫ్స్తో సహా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి విచారణ చేయమని పంపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఏదైతే మీరు కొట్టేశారో కేసు దాన్ని విచారణ చేయమని తెలంగాణ హైకోర్టుకు పంపించింది. ఓకే, ఇప్పుడు ఆ విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా న్యాయస్థానానికి మార్గదర్శి అనేది అక్రమంగా డిపాజిట్లు సేకరించింది, ఏదైతే సెక్షన్ 45S ప్రకారం ఏదైతే వాళ్ళు దానికి విరుద్ధంగా సేకరించారు, సో సెక్షన్ 45S ప్రకారం వీళ్ళు సేకరించడానికి వీలు లేదు, అట్లానే సెక్షన్ 58B/5A ప్రకారం వీళ్ళు శిక్షకి అర్హులు. ఓకే, మార్గదర్శి అనేది ఎవరైతే రామోజీరావు దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమంగా డిపాజిట్లు సేకరించిన వాళ్ళందరూ శిక్షకి అర్హులు అని చెప్పి క్లియర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వాదనని వినిపించింది. వినిపించినటువంటి తరుణంలో మార్గదర్శి తరపున ఎవరైతే లాయర్లు ఉన్నారో, పెద్ద లాయర్లు సార్, ముకుల్ రోహిత్కి మీకు ఐడియా ఉండి ఉంటుంది, సిద్ధార్థ్ లోద్రా మీకు అందరికి బాగా ఐడియా ఉండి ఉంటుంది, వీళ్ళిద్దరూ మార్గదర్శి తరపున వాదనలు వినిపిస్తున్నారు. మార్గదర్శి తరపున వాదనలు వినిపిస్తున్న వీళ్ళిద్దరూ ఏం చెప్పారు అక్కడ, అయ్యా 18 సంవత్సరాలుగా వీళ్ళు కేసులో ఏం చెబుతున్నారు, సెక్షన్ 45S మాకు వర్తించదు ఆ సెక్షన్ అనేది, సో మేము సేకరించడానికి మేము అర్హులమే అని వాదిస్తున్న వీళ్ళు సడన్ గా 18 సంవత్సరాల తర్వాత రామోజీరావు గారు చనిపోయిన తర్వాత 18 ఏళ్ళుగా రామోజీరావు గారు బతికున్నప్పుడు వీళ్ళు వినిపిస్తున్న వాదన రామోజీ మార్గదర్శి ఇది ఏది, మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ నిబంధనలు మాకు వర్తించవు, అసలు మేము సేకరించడానికి మేము అర్హులు అని లేదు, సేకరించడానికి అర్హులు గారనే అవతల. సో ఈ 18 సంవత్సరాలుగా వీళ్ళు ఈ వాదన వినిపిస్తూ సడన్ గా నిన్న ముకుల్ రోహిత్ కి అండ్ సిద్ధార్థ్ లోద్రా రామోజీరావు గారు చనిపోయారు, రామోజీరావు గారు తప్పు చేస్తే రామోజీరావు కొడుకు ఎలా శిక్షకు అర్హులు అని వాదించారు. అంటే ఇన్నాళ్ళేంటి ఈ దొంగలు, ఇన్నాళ్ళు మేము తప్పు చేయలేదు అని వాదనలు వినిపించి 18 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఈ దొంగ మార్గదర్శి, చచ్చిపోయిన ఆ రామోజీరావు ఇన్నాళ్ళేమో అసలు మాకు అవి వర్తించదు, మేము ఇది అని వాదనలు వినిపించిన వాళ్ళు ఇప్పుడు ఆయన చనిపోగానే ఆ కేసుని ఎలాగోలా కొట్టేయాలి అని న్యాయస్థానానికి చెప్పడం కోసం కొట్టేయమని న్యాయస్థానాన్ని కొట్టేయమని చెప్పడం కోసం వాళ్ళ లాయర్లు వినిపించింది రామోజీరావు గారు చనిపోయారు, రామోజీరావు గారు నేరం చేస్తే ఆ నేరం కొడుకుకి ఎట్లా ఆపాదిస్తారు, కొడుకు ఎలా శిక్షకు అర్హుడవుతాడు అని చెప్పి వాదనలు వినిపించారు. ఇప్పుడు మార్గదర్శి మొత్తం RBI హ్యాండ్ ఓవర్ చేసుకోండి అయిపోతుంది. ఇప్పుడు అదే కదా దాంట్లో మీరు అన్న పాయింట్ మంచి పాయింట్. ఇప్పుడు మార్గదర్శికి సంబంధించి ఇప్పటికీ డిపాజిట్ల సేకరణ జరుగుతూనే ఉంది, ఇది ఒక పాయింట్ నెంబర్ 1.
రెండవది తన తండ్రి తప్పు చేశాడు అని చెప్పి రామోజీరావు కొడుకే ఒప్పుకున్నాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలిగా, ఆ సంస్థకి పడాలి కదా. ఇది ఆర్థిక నేరం కదా. ఇప్పుడు ఎవరో మర్డర్ చేశాడు సార్, ఆ మర్డర్ చేసిన వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మనం అతను ఏం చేయలేం. ఇతను చనిపోయాడు కాబట్టి. ఇప్పుడు అవతల వ్యక్తిని మర్డర్ చేశాడు అనుకోండి, మర్డర్ చేసిన వ్యక్తి మీద కోర్టులో వాదనలు వినిపించినాక ఇతను మర్డర్ చేశాడు ప్రూవ్ అయింది అన్న తర్వాత ఇంకా అతను కూడా భౌతికంగా ఉంటే శిక్ష వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఏదో శిక్ష వేస్తారు. లేదు అంటే ఆయన చనిపోతే ఏం శిక్ష వేయలేరు కదా, ఆల్రెడీ పైకి వెళ్ళిపోయినాక. సో ఇప్పుడు కానీ ఇది ఆర్థిక నేరం కదా. ఆర్థిక నేరంలో కొడుకుతో పాటు అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు కదా. ఈనాడు కిరణ్ తో పాటు అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు కదా. సో మార్గదర్శికి సంబంధించి తప్పు జరిగింది, అక్రమంగా డిపాజిట్ల సేకరణ జరిగింది అని చెప్పి స్వయాన మార్గదర్శి తరపున లాయర్లు ఒప్పుకున్నారు. తన కొడుకు కూడా మార్గదర్శికి సంబంధించి రామోజీరావు కొడుకు కిరణ్ కూడా ఆయన సాక్షాత్తు చెప్పిన ఏంటంటే, మా తండ్రి తప్పు చేస్తే నేరాన్ని నా మీదకి ఎలా వేస్తారు, సో ఆయన చనిపోయాడు కాబట్టి కొట్టేయండి అంటున్నాడు. అంటే దొంగలు, కలుగులో దాక్కున్న దొంగలు బయటకు వచ్చారు 18 ఏళ్ల తర్వాత. బయటకు ఎప్పుడు తన తండ్రి చనిపోయినాక బయటకు వచ్చాడు. వచ్చి చనిపోయాడు కదా వదిలేయండి అంటున్నాడు. ఇది వదిలేయాలా? ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడిన వదిలేయాలా? రోజు నీతి వాక్యాలు రాసేటటువంటి ఆ బోకునాడు పత్రిక అధిపతి, సో ఆయన చనిపోయాడు కాబట్టి అలా కొడుకు అదే ఆ బోకు వార్తలే కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి వదిలేయమంటే ఏ విధంగా వదిలేస్తారు? సో ఇక్కడ కూడా ఇది ఖచ్చితంగా ఒకటైతే క్లియర్గా చెప్తా ఉన్నాం, మార్గదర్శి అనేది తప్పు చేసింది అనేది వాస్తవం, మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు సేకరించింది అనేది వాస్తవం, దానికి సంబంధించి ఖచ్చితంగా శిక్ష పడాలనేది కూడా వాస్తవం, పడాల్సిందే కూడా. సో న్యాయస్థానాలు అతి త్వరగా ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి శిక్ష వేయాలని చెప్పి ఈరోజు మార్గదర్శికి సంబంధించి చేసినటువంటి అక్రమాలంతా ఇంకా ప్రజల ముందుకి పెట్టాలని చెప్పి ఖచ్చితంగా ఒక రాష్ట్ర పౌరుడిగా కోరుకునేటటువంటి హక్కు మాకుంది. అలానే మేము బలంగా కోరుకుంటున్నాం. ఎస్ సార్, ఈ పరిస్థితులు ఎలా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో సమీక్ష కార్యక్రమంలో ఆయన చేసినటువంటి కామెంట్లు, అధికారం కోల్పోయినా కూడా వైఎస్ఆర్సీపీ అరాచకాలు ఆగడం లేదు, మానట్లేదు, ఇష్టానుసారంగా అరాచకాలు చేస్తామంటే కుదరదు అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఏంది ఇంకా అధికారం కోల్పోయినా మీరే అధికారంలో ఉన్నట్టు ఇంకా ఊహించుకుంటున్నారా? అవే అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయా ప్రభుత్వం అని చెప్తున్నట్టు? ఏం జరుగుతుంది అసలు? ఇది ఒకసారి మీకు కూడా పంపిస్తానన్నా, మీరు ఇది బ్యాక్గ్రౌండ్లో వేయండి. యాసిడ్ తాగించి కత్తితో పొడిచి అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత కుమారుడి అకృత్యం, పెళ్లిపేటలు ఎక్కాల్సిన యువతపై ఉన్మాదంతో పైశాచిక దాడి. ఇదిగోన్న అమ్మాయి ఫోటో. అబ్బాయేమో తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుకు. ఎవరు అరాచకం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరు అరాచకం చేస్తున్నారు? నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్తో పాటు నిన్న పెదకూరపాడు నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా జడ్పీటీసీ భర్తని వాళ్ళు గుడికి వెళ్తే ఆ గుడిలో అక్రమంగా వీళ్ళు అన్యాయంగా నిర్బంధించారు. ఓకే, దాదాపు 6 గంటల పాటు, ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటల దాకా లోపల నుంచి బయటికి రానిలా. వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి తెలుగుదేశం వాళ్ళని బతిమలాడుతున్నారు, బాబు వదిలేయండి అని. ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ న్యాయాలు జరుగుతున్నాయి? కళ్ళే ఉన్న పోయినాయి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మీకు ఆల్రెడీ కంటి పరీక్షలు జరిగినాయి, ఆపరేషన్లు చేయించుకున్నారు, ఇంకా బాగు కాలేదా? మళ్ళీ ఒకసారి ఏమైనా చూపించుకోవాలా? చూపించుకుంటా అంటే చూపించుకోండి, ప్రభుత్వ డబ్బులే ఉన్నాయి కదా, ఎటు మీకు ప్రభుత్వ డబ్బులతో చూపించుకోండి, పర్లేదు. మా ముఖ్యమంత్రి గారి కళ్ళు బాగా కనపడాలని కోరుకుంటున్నాం కాబట్టి మా ప్రజల సొమ్ముతో ప్రభుత్వం తరపున చూపించుకుంటే ఒకసారి అప్పుడన్నా సరిగ్గా కనపడతాయేమో మీకు. ఎందుకు వాళ్ళని నిర్బంధించారంటే అక్రమంగా మట్టి తవ్వుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులని ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చారంట. మరి తవ్వుతుంటేనే కదా కంప్లైంట్ ఇచ్చింది, అందుకని ఎందుకు కంప్లైంట్ ఇస్తారని వాళ్ళు నిర్బంధించిన పరిస్థితి. మొన్నటికి మొన్న నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే ఒక మహిళని నీ కూతురుని పంపిస్తావని అడిగాడు విఆర్ఓ. నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సిఐ ఒక మహిళని పక్కలోకి రమ్మంటున్నాడు. సారీ టు సే ఇట్లాంటి వర్డ్స్ వాడాలన్నా. నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ పార్ట్నర్ పార్టీలో ఒక అధికార ప్రతినిధి ఒక మహిళని చంపేస్తాను, 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తాను అంటున్నాడు. మళ్ళీ ఉల్టా మీద కేసు పెట్టాడు, పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరి దగ్గర అరాచకం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు? 9 ఏళ్ల బాలిక మచ్చుమరిలో కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 8 నెలలైనా శవం దొరకనటువంటి పరిస్థితి.
ఎవరి హయాంలో అరాచకాలు జరుగుతా ఉన్నాయి చెప్పండి. నీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కాలేజీల నారాయణ ఆ విద్యా సంస్థల్లో ప్రతి 10 రోజులకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరి హయాంలో జరుగుతూ ఉన్నాయి? నీ హయాంలో మొన్న 6 మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్లక్ష్యం వల్ల 6 చనిపోయారే తొక్కిసలాట్లో. ఇప్పటి వరకు ఒక్కరి మీద నా కేసు నమోదు చేశారా? ఇంత అరాచకాలు, ఇంత దారుణాలు, ఇంత దౌర్జన్యాలు, ఏదైతే ఇన్ని దాడులు, నోరు తెరిస్తే కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు ఇవన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ నువ్వు ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని మాట్లాడతావేంటి? ఏమన్నా మతి భ్రమించిందా చంద్రబాబు నాయుడు గారు? కన్నుతో పాటు మతి కూడా కనపట్టలేదు, పోయిందా? కళ్ళు పోయినట్టు మతి కూడా ఏమైనా పోయిందా? ఇంత అరాచకాలు నీ దగ్గర జరుగుతూ ఉంటే నిన్న హోంమంత్రి మాట్లాడేది కర్మ ఫలితం అంట. ఎవరిని? వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అంట కర్మ ఫలితం అంట. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా అప్పుడు కర్మ ఫలితమనా? జగన్ గారి మీద మీరు ఎన్ని కేసులు పెట్టించి అక్రమంగా అరెస్ట్ చేశారు కదా, ఆ కర్మ ఫలితమైన అన్ని కూడా చెప్పు మరి. లేకపోతే అదే కర్మ ఫలితం అయినప్పుడు మళ్ళీ వెంటాడిద్ది కదా కర్మ ఫలితం. మా హయాంలోకి వచ్చినాం మళ్ళీ అదే సిద్ధాంతాన్ని మేము కూడా కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం కదా. అంటే అక్రమంగానే అరెస్ట్ చేసాము, కావాలని అరెస్ట్ చేసాం, వల్లభనేని వంశీ గారు ఏదో అంటే అరెస్ట్ చేసాం, సో ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ కాదని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. నీ హయాంలో జరుగుతున్నటువంటి దాడులు, మీ ఎమ్మెల్యేలు, లేదంటే మీకు సంబంధించిన చింతమనేని ప్రభాకర్, ఎంత దారుణమైన సంఘటన. పచ్చి బూతులు తిట్టి ఆయన వెళ్ళి ఆ డ్రైవర్ను కొట్టబోతే ఉల్టా అంట ఆయన పక్కన ఉన్న గన్మెన్ల దగ్గర గన్ను లాక్కొని చింతమనేని దగ్గర షూట్ చేయబోయారంట. సిగ్గు శరం తింటున్నాం కదా మనం. ఉండాలి కదా చింతమనేని గారు, కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నువ్వు ఒక రౌడీ ఎమ్మెల్యేవి, మళ్ళీ నీ మీద హత్యాయత్నం చేయడానికి డ్రైవర్ అని వాళ్ళు వచ్చారంట. అంత సాహసం చేయగలుగుతారు అసలు? చెప్పటానికన్నా వినటానికన్నా కొంచెం వినసొంపుగా ఉండాలి కదా, నవ్వుకునేటట్టుగా ఉండకూడదు కదా, అతిగా ఉండకూడదు కదా. సో ఇలా మీరు తప్పుడు కేసులు పెడతా, మీరు తప్పుడు తీసుకొని వస్తా, మా దగ్గర మళ్ళీ అరాచకం జరిగిందంటావేంటి? నేర ప్రవృత్తి ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గర కదా. నీ మనస్సు మొత్తం నేర ప్రవృత్తే కదా. చిత్తూరు జిల్లాలో చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడివి నేను అంటలేదు సుమి. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి తండ్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గురించి నేను రిపోర్ట్ తెప్పించుకుంటే జేబులు కొట్టేవాడు అని వచ్చిందని చెప్పి. ఆయన వీడియోలు కావాలంటే మీరు ప్లే చేసుకోవచ్చు. నేను అంటలా, ఎందుకంటే నేను చూడదని నేను అన్న. చంద్రబాబు నాయుడు గారు లాగా అబద్ధాలు మేము చెప్పాం. నేర ప్రవృత్తి ఎవరిది? నీది కాదా మరి? ఎవరు? నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి తండ్రి చెప్పాడు. అలానే నేర ప్రవృత్తి నీది ఎలా ఉంటుంది? ఏమన్నా మనకు పిల్లనిచ్చిన మావ ఉంటారు, అందరికి పిల్లనిచ్చిన మావ ఉంటారు. మామగారు చనిపోయి ఉంటారు కొంతమందికి ఏదో పెళ్ళికి ముందు చనిపోవచ్చు, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత చనిపోవచ్చు. మనం ఉన్నప్పుడు గౌరవంగా మామగారిని గౌరవంగా పిలుస్తాం, లేదు మామయ్య అని గౌరవంగా పిలుస్తాం. నువ్వు మామగారు అంటే గౌరవంగా పిలిచి వెనక నుంచి ఎన్నుపోటు పడవలా? నేర ప్రవృత్తి అది కాదు. బతికుండగానే రామారావు గారి మీద ఈనాడు దినపత్రికల్లో నగ్నంగా కార్టూన్ లేపించినటువంటి నేర ప్రవృత్తి నీది కాదా చంద్రబాబు నాయుడు గారు? రామారావు గారిని స్త్రీలోలుడు అని చెప్పి పిచ్చి పిచ్చి కోతలు రాతలు రాయించింది నువ్వు కాదా? వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చెప్పి నువ్వు అనలేదా? ఇది అదే పార్టీలో చేరి కాంగ్రెస్లో ఉన్నప్పుడే నేను రామారావు గారి మీద పోటీ చేస్తా అన్నాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ రామారావు గారి పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి పక్కన ఉండి వెన్నుపూడి పొడిచి ఆయన మీద చెప్పులు వేయించి ఆ కుర్చీలు అధికారంలో లాక్కున్నటువంటి నేర ప్రవృత్తి నీది కదా. 18 అవినీతి కేసుల్లో నీ మీద స్టేలు ఉన్నాయి. మొన్నటికి మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద వచ్చావు. అనేక నేరాలు నువ్వు చేసావు. నీ మీద తెహల్కా అనే పుస్తకాలు వేసినాయి. తెహల్కా నీ మీద పుస్తకాలు వేసింది, బీజేపీ పుస్తకాలు వేసింది, కమ్యూనిస్టులు పుస్తకాలు వేశారు. నువ్వెంత నేర ప్రవృత్తి, ఎంత అవినీతిపరుడు అనేది, నువ్వెన్ని నేరాలు చేసావు అనేది. నీ హయాంలో నీ పబ్లిసిటీ పిచ్చ కోసం 29 మందిని గోదావరి పుష్కరాల్లో పొట్టన పెట్టుకున్న నీచుడు నువ్వు కాదా? దాని మీద కమిషన్ వేసి దోషం భక్తులది, పాపం మీడియాదని రాపించినటువంటి నేర సంస్కృతి, అలాంటి నీచుడు నువ్వు కాదా? ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గర పరామర్శకి వెళ్తారు, నువ్వేమన్నావు? వెళ్ళి సీసీ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసేపించావు. ఇలాంటి నేర ప్రవృత్తి నీది కాదా? తర్వాత చనిపోయినాక తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు ఏమన్నావు?
ఏ పుష్కరాల్లో చనిపోతే గొడవ చేస్తున్నారు? ఏం కుంభమేళాలో చనిపోలేదా? ఏం జగన్నాథ రథ చక్రాల్లో చనిపోలేదా? ఏం రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదా? రోడ్డు ప్రమాదాల్లో చనిపోవట్లేదా అని చెప్పి చండాలపు మాటలు మాట్లాడింది నువ్వు కాదా? నీలాంటి నేరస్తుడు కాదా మాట్లాడింది? ఈరోజు నువ్వు నేరస్తుడు, నేరానికి సంబంధించి నువ్వు మెరిట్స్లో బెయిల్ రాలా, నీకు రోగాల మీద బెయిల్తో బయటకు వచ్చి ఉన్నావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కూడా మళ్ళీ మాట్లాడుతున్నావు ఈరోజు. నీ పబ్లిసిటీ పిచ్చతో ఇరుకు రోడ్లో మీటింగ్ పెట్టి కందుకూరులో 8 మందిని చంపిన దుర్మార్గుడు నువ్వు కాదా? వాళ్ళు చనిపోయారు, ఆడు సవాలు కనపడతా ఉంటే ఆగండి తమ్ముళ్ళు, నేను మళ్ళీ మీటింగ్ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గర అన్నావు. ఏం బతుకు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి అనేక సంఘటనలు చెప్పుకుంటా పోతే చాంతాడు అంటుంటుంది. ఇంత నేర ప్రవృత్తి కలిగిన నువ్వు ఈరోజు మమ్మల్ని అంటున్నావా? ఒక దొంగ, ఒక గజ దొంగ ఇంకొకరిని దొంగ అంటున్నాడు. మేము మంచి చేసి ఓడిపోయాం, పర్లా. మేము ఓడిపోయినా కూడా మేము ఏ రోజు చెడు మాట్లాడట్లా. మేము మళ్ళీ గెలవటం కోసం చెడు మార్గంలోకి వెళ్ళాం. మేము గెలవటం కోసం నీలాగా అబద్ధాలు, నీలాగా నేరాలు ఘోరాలు మేము చెయ్యం. గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోయాం. బట్ మాకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఒక సిద్ధాంతాలు, ఒక విలువలకు అనుగుణంగా వెళ్ళే రాజకీయ పార్టీ. నీలాగా అధికారం కోసం ఎవరికి అడుగులకు మడుగులొత్తు, లేదంటే అవసరం కోసం ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి అవసరం తీరినాక జుట్టు పట్టుకొని బయటకు నెట్టేటటువంటి వాళ్ళమేం కాదు. అవన్నీ నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారు. సో ఒకటైతే ఖచ్చితంగా నేర ప్రవృత్తిలో డబుల్ PhD ఎవరికైనా ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. ఈ భూ ప్రపంచంలో ఆయన చేసినన్ని నేరాలు, ఆయన చేసినన్ని ఘోరాలు, అన్ని మోసాలు, అన్ని వెన్నుపోట్లు, అన్ని చండాలపు మాటలు, అన్ని అబద్ధాల మాటలు, అన్ని డబ్బా కొట్టుకునే మాటలు, ఇంకోటి మాట్లాడు, ఇంకోటి చేయడు. చంద్రబాబు నాయుడు లాంటి నీచుడు ఈ భూ ప్రపంచంలో మళ్ళీ పుట్టడు కూడా. వన్ అండ్ ఓన్లీ వన్ పీస్, అంత నీచమైన పీస్ ఇది ఒక చంద్రబాబు నాయుడు. వన్ అండ్ ఓన్లీ పీస్ ఇన్ భూ ప్రపంచం, నీచమైన పీసు. ఇంకొకటి మళ్ళీ రావు. ఇట్లాంటి బుద్ధులు వేరే వాళ్ళకి రావాలన్నా ఈజీగా రావు. నేర్చుకోవడానికి ప్రయత్నించే కొన్నే వస్తాయి, మొత్తం రావు. సో అట్లాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి నీచుడివి, చండాలుడివి నువ్వు చంద్రబాబు నాయుడు. సో నువ్వు మా గురించి విమర్శ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం మంచిది. సరే, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా చూసుకుంటే సార్, యాసిడ్ తాగించి కత్తితో పొడిచి అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత కుమారుడి ఆకృత్యం, పెళ్లిపేటలో ఎక్కాల్సినటువంటి యువతపై ఉన్మాదంతో పైశాచిక దాడి. ఇలాంటి సంఘటనలు కోకొకలుగా జరుగుతూ ఉన్నాయి, ఒకటి కాదు. అంటే 2-3 రోజులకు ఒక ఇన్సిడెంట్. ఒకవైపు అధికారులు అలా బిహేవ్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో పోలీసులు అలానే బిహేవ్ చేస్తున్నారు, కూటమి నాయకులు బహిరంగ అలానే బిహేవ్ చేస్తున్నారు. దొండకాయ కామకిరణం చూసాం మొన్న, డైరెక్ట్గా మహిళని లంబూతులు తిట్టి నేను నిన్ను చంపేస్తాను, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తావు వెళ్ళు అని. మళ్ళీ ఉల్టా అమ్మాయిని అరెస్ట్ చేసి జైపూర్ నుంచి పోలీసులు పిలిపించి అరెస్ట్ చేశారు. అమ్మాయికి అమ్మాయి బెయిల్ కూడా వచ్చింది. నిజంగా నేరం ఉంటే అమ్మాయి 1 డేలో కూడా రాదు కదా. సో తర్వాత చూస్తే మళ్ళీ ఆ అమ్మాయి మీద ఏదో మార్ఫింగ్ చేసి ఫోటోలని ఉల్టా కేసు పెట్టి, నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు మార్ఫింగ్ చేసింది, మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసిన నీ మీద కదా కేసు పెట్టాల్సింది. కామకిరణ్, ఈ కామకిరణ్ మీద కదా కేసులు పెట్టాల్సింది. సో ఉల్టా ఆమె మీద పెట్టినటువంటి పరిస్థితి. జనసేన నాయకులు చూస్తూనే ఉన్నాం మనం, ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే దళిత డాక్టర్ని పట్టుకొని లంబూతులు తిట్టి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళ మీద ఎక్కడ కేసులు లేవు. సో అత్యాచారాలు, హత్యలు అంటే ఈ ప్రభుత్వంలో కామను, దాని గురించి పెద్దగా డిస్కస్ చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే రోజు జరుగుతున్నప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు? ఎప్పుడో ఒకటి జరిగితే డిస్కస్ చేయాలి కదా. ఇది కూటమి నాయకులు. అవునండి, రోజు జరుగుతూనే ఉంటున్నాయి కదా, దీని మీద ఎందుకు రోజు రాద్ధాంతం చేస్తారో, కొత్త అంశాలు ఏమలేవా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళారో అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకి ఇవన్నీ మా ప్రభుత్వంలో కామను, సో మీరు ప్రశ్నించొద్దని అంటున్నారు వాళ్ళు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు కొల్లలుగా జరుగుతా ఉన్నాయి ఎక్కడికక్కడ. కానీ ఎలక్షన్స్కి ముందు చూసుకుంటే ఆడపిల్లలకు అండగా ఉంటామని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తామని చెప్పి చాలా రకరకాల కామెంట్లు చేశారు. రీసెంట్గా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డల మీద చెయ్యేయాలన్నా, ఆడబిడ్డల గురించి మాట్లాడాలన్నా, మాట్లాడితే తోలు ఒలుస్తాం, తాడదీస్తామని చెప్పి చాలా భారీ డైలాగులే చెప్పారు. కానీ ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటే ఎవరైతే ఇటువంటి సంఘటనలు చేస్తున్నారో వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. అన్యాయం జరిగిన వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది, వాళ్ళ మీదే ఉల్టా కేసులు పెడుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే ఆడబిడ్డలను శిక్షిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళని శిక్షిస్తానని చెప్పట్లే పవన్ కళ్యాణ్ గారు. ఆడబిడ్డలకి
అన్యాయం జరిగితే ఆడబిడ్డల మీద కేసులు పెట్టండి అంటున్నాడు. అన్యాయం చేసే వాళ్ళకి ఆడబిడ్డలు సహకరించాలి, సహకరించకపోతే మీకు సహకరించకపోతే శిక్షలు కేసులు తప్పవనా? పెడతాం అంతే కదా. ఆ, ఇప్పుడు దొండకాయ కిరణ్ కామకిరణ్ చూసాం మనం. దొండకాయ కామకిరణ్లో ఏమైంది? ఆ కామకుక్కకి సేమ్ కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఉల్టా కేసు పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ స్పందించమని ఆమె అడిగింది, ఆయన స్పందించాడు ఇండైరెక్ట్గా. ఆ మీద ఉల్టా కేసు పెట్టేంటారా, లేకపోతే మన పార్టీ అధికార ప్రతినిధి మీద కామకిరణ్ మీద అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తుందా? కామకిరణ్ అంటే ఎవడనుకున్నావు? మన శిష్యుడు పవన్ కళ్యాణ్ అండి. వాట పవన్ కళ్యాణ్ శిష్యుడు కదా కామకిరణం. సో మనకు ఆడపిల్ల ముఖ్యమా కామకిరణ్ ముఖ్యమా అంటే పవన్ కళ్యాణ్ నేను ఎంతమంది ఆడపిల్లకి అన్యాయం చేయలేదు అంటున్నాడు పవన్ కళ్యాణ్. కిరణ్ కంటే నా జాబితా ఎక్కువ ఉంది కదా. పవన్ కళ్యాణ్ భాష అర్థం అదే కదా సార్. లేదంటే మీరు చెప్పండి, ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రోజు వరకు మాట్లాడా? 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అని అబద్ధాలు మాట్లాడాడు కదా. మిస్ కాలేదని మళ్ళీ మొన్న ప్రభుత్వంలో సిగ్గు లేకుండా మళ్ళీ ఆలే చెప్పారు కదా. అంటే మామూలుగా ఉండదు సిగ్గు ఎగ్గు. ఏం తెలుగుదేశం జనసేన వాళ్ళకి అయ్యి ఉంటే వాళ్ళిద్దరు ఎందుకు గెలుస్తారు సార్? అలాగా అనుకున్న వాళ్ళు కలవరు కదా. నా తల్లిని తిట్టించారన్నాడు కలవడు కదా. చంద్రబాబు నాయుడు నా తల్లిని తిట్టించాడు అన్నాడు, పర్లేదులే నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే పర్లేదు, నా తల్లినే కదా తిట్టిందని పోయాడు. ఇంకా అలాగే సిగ్గు ఎక్కడ ఉంది మనం మాట్లాడుకోవడానికి? సిగ్గుండి మనిషి పుట్టిన వాళ్ళు మనిషి జన్మనాలు అయితే పోరు కదా. తల్లిని తిట్టించి ఇతర తల్లిని అసభ్యకరంగా మాట్లాడించిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎమ్మెల్యే సీటు కోసం వెళ్ళి దేహి అని అడుక్కున్న పవన్ కళ్యాణ్ మనిషా? అలా పార్టీలో ఒక కామ కుక్క బరి తెగించి రోడ్డు మీద ప్రతి మనిషిని కామంతో చూస్తా ఇష్టమైనట్టుగా బిహేవ్ చేసి అవసరమైతే సో హోంమంత్రి గారు లేరని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆమె నేను వచ్చింది నేను ఉన్నా అని కర్మ ఫలితం అంటుంది. ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు కూడా రీసెంట్ టైంలో 3-4 months బ్యాక్ అనుకుంటా ఆవిడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆడబిడ్డల మీద ఎవరైనా సరే ఆకృత్యాలకు పాల్పడితే ఇమీడియట్గా 48 గంటల్లో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు జరిగినట్లు కూడా ఇమీడియట్ రెస్పాన్స్ చూశారు, అందరిని అరెస్ట్ చేసేస్తున్నాం, అసలు ఎక్కడ ఇలాంటి జరిగితే మా కూటమి ప్రభుత్వం ఊరుకోదు, ఎవరిని సహించేది లేదు, అది కూడా పార్టీలకు అతీతంగా అని చెప్పి పెద్ద పెద్ద భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. 45 గంటలు అరెస్ట్ చేశారు కదా. అందుకని అమ్మాయిని లక్ష్మిని 45 గంటలు అరెస్ట్ చేశారు కదా సార్ హోంమంత్రి చెప్పారని. హోంమంత్రి గారు ఏం చెప్పారు? ఆడపిల్లలకి మీద ఎవరన్నా అఘాయిత్యాలకు పాల్పడితేనో ఆడపిల్లల మీద ఏదైనా వేధింపులు చేస్తేనో 45 గంటలు అరెస్ట్ చేస్తానన్నారు కదా. ఎవరిని? బాధితురాలను అరెస్ట్ చేస్తానని చెప్పింది. దానికి నిదర్శనమే కదా. తిరుపతిలో 45 గంటలు అరెస్ట్ చేశారు. కరెక్ట్ ఈ విషయంలో. ఓకే, 45 గంటలే కదా, ఎక్కువ టైం కూడా తీసుకోవాలా. సో కూటమి ప్రభుత్వంలో ఇది సహజం, వాళ్ళ దాడులు సహజం, దౌర్జన్యాలు సహజం, రేపులు సహజం, కూటమి ప్రభుత్వంలో హత్యలు సహజం, అత్యాచార యత్నాలు సహజం అని వాళ్ళు ఓపెన్గా చెబుతున్నారు. వెళ్ళి ఒకవేళ మీరు జరిగిందని కేసు పెడితే ఉల్టా వాళ్ళ మీదే కేసు పెట్టడం కూడా సహజం అని చెబుతున్నారు వాళ్ళు. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం మాత్రం అనుభవిస్తారు. ఆడపిల్లలని ఇలా ఘోరంగా చూసి ఆడపిల్లల మీద ఇలా దాడులు చేసే వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా పుట్టగత్తు లేకుండా పోతారు. అనిత గారు మంచిది కాదు ఇది. హోంమంత్రిగా ఒక ఆడవారిగా మీరు ఇలాంటి ఎంకరేజ్ చేయటం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు. సో ఎంత తప్పు. మీరు లక్ష్మీ గారు లాంటి ఆమె ఇంక మీద కనీసం స్పందించలేదు, కనీసం మాట్లాడలేం హోంమంత్రి. ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటాయి. ఇలా తెలుగుదేశం నాయకులు బరి తెగించి యాసిడ్లు తాగిచ్చి కత్తి పెట్టి నరుకుతున్నారు అని అంటే అమ్మాయిలకి ఇంకెక్కడ రక్షణ ఉంటుంది సార్? 9 ఏళ్ల అమ్మాయి వాసంతి అనేటటువంటి అమ్మాయి మచ్చిమరిలో ఇప్పటికీ శవమే దొరకలేదే. 8 నెలల అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు శవం అన్నా చూసుకుంటాం, ఆ శవం ఫోటో అన్నా చూసుకుంటాం, ఆఖరి ఫోటో అని అడిగారు హోంమంత్రి గారు. మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత గొప్పగా ఉన్నాయంటానికి పట్ట పగలు నడి రోడ్డులో వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని నరికి చంపితే మళ్ళీ ఆ రషీద్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులనే మీరు వేధించి కేసులు పెడుతున్నారంటే వాళ్ళ అన్న వీళ్ళందరినీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆడవారు కనపడితే ఒక అతను కడుపన్న చేయి ముద్దన్న పెట్టి అంటాడు మీ పార్టీలో ఎమ్మెల్యే. ఇంకొక అతనేమో ఆడవారిని అసభ్యకర రీతిలో మాట్లాడి ఏదైతే వాళ్ళని లైంగికంగా వేధించి మళ్ళీ వాళ్ళకే ఫోన్లు చేసి అమ్మ లెక్కల బూతులు తిట్టి నిన్ను చంపేస్తాను, 40 రోజుల్లో నేను బెయిల్ మీద బయటకు వస్తాను, ఏ స్టేషన్కైనా పో అంటాడు ఇంకోళ్ళు. హోంమంత్రి గారు
మీరు ఉన్న రాష్ట్రంలో, మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో అసలు లెగిస్తే అసలు మామూలుగా అది ప్రవచనాలు లో చాలా దిట్ట అనమాట. చాగంటి గారు ఎట్ట ప్రవచనాలు చెబుతారు, మన హోంమంత్రి అంతగారు అంతకంటే ఎక్కువ చెబుతారు ప్రవచనాలు. మరి ఏందమ్మా ఆడబిడ్డకి న్యాయం ఏదనంటే ఇంకొక ప్రవచనం ఏమన్నా చెప్తారు. మాకు ప్రవచనాలు వద్దమ్మా, ప్రజలకు న్యాయం చేయని అడుగుతున్నారు. కనీసం మీరు చేయలేకపోతే రాజీనామా చేసి తప్పుకోండి అని అడుగుతున్నారు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, చాలా దుశ్శాసన పరం అంటారు కదా, దుర్మార్గపు దుశ్శాసన పరం, ఆ టైప్ ఆఫ్ ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సో దీన్ని ఖచ్చితంగా అంతం పడాలి అని అంటే ఈ కూటమి ప్రభుత్వం అంతం పొందాలి. అప్పుడు దాకా ఇది జరుగుతూనే ఉంటాయి. లేదంటే ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోతా ఉంది. దయచేసి కోర్టు వారు కూడా సుమోటోగా కొన్ని స్వీకరించి ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఈ చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఒక సామాన్య పౌరుడిగా అడుగుతా ఉన్నాం. ఎస్ సార్, ఒక పక్క మహిళల పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటే, మరోపై వైపు రైతులు కూడా మద్దతు ధర లేకుండా నిన్న మాట్లాడుకున్నాం ఆర్బీకే సెంటర్స్ని కూడా ఏ విధంగా నిర్వీర్యం చేయాలని చూస్తుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి. రైతులు మద్దతు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా నీటిపారుదల అని కూడా వాటర్ దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి అంశాన్ని కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తుంది. ఎకరానికి నీళ్లు పెట్టుకోవాలనుకుంటే 2,000 కడితే తప్ప పొలం పక్కన పోయే కాలంలో నీళ్లు పొలంలోకి రావడానికి 2,000 కట్టాలంట. ఇది మరొక రైతు నెత్తిన పిడిభారం వేయటం అంటారా? దీన్ని అసలు ఏమంటారు? ఒక పక్క మద్దతు ధర లేక రైతుల ఆత్మహత్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఇంక మాకు ఇదే శరణ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం సార్ అసలు ఈ పరిస్థితులు ఎందుకు కల్పించారు, ఎలా చూడాలి అసలు ఈ పరిస్థితులు? మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంత అన్యాయాలు, ఎంత అక్రమాలు ఉండవు సార్. ఎందుకంటే అమర్ గారు, ఎంత దారుణమైన పరిస్థితి రైతాంగానికి సంబంధించి. మన రాష్ట్రమే రైతువారీగా ఎక్కువ డిపెండ్ అయినటువంటి రాష్ట్రం. అవును. మీరు మేజర్ జిల్లాలు చూసుకుంటే మొత్తం అంతా వ్యవసాయ వాతావరణం ఉండేటటువంటి రాష్ట్రాలు. సో ఈరోజు అన్నం పెట్టే వాళ్ళని మనం ఆ రైతన్నని అన్నదాత సుఖీభవ అంటాం. సో అన్నం పండించేటటువంటి ఆ రైతు ఈరోజు లేకపోతే మనకి ఈరోజు తినడానికి పట్టేది అన్నం లేనటువంటి పరిస్థితి. ఈ ప్రపంచంలో కానీ ప్రపంచం మొత్తానికి అన్నం పెడుతున్నటువంటి రైతు పరిస్థితి ఈరోజు ఎంత దయనీయంగా ఉందంటే మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఒకప్పుడు అంటే 2019 to 24 మధ్య కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో కావచ్చు, రైతులకు సంబంధించి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే మీకు రైతులకు రుణాలన్నీ మాఫీ చేసి రైతులకు ఉచితంగా అప్పుడు 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్తునట్లు అందించి రైతుకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించి దాదాపుగా 5 సంవత్సరాల 3 నెలలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో రైతే రాజుగా బతకపోయినా రైతుగా బతికి, రైతు ఏ రోజు రాజుగా బతకలేడు సార్ మన వరకు స్టేట్మెంట్లకే. కానీ నేను గర్వంగా రైతుని అని చెప్పుకునే విధంగా అయితే ఖచ్చితంగా మంచి పరిపాలన అందించారు రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి గారి జయంతి ఏదైతే జూలై 8వ తారీఖున ఆయన జయంతిని పురస్కరించుకొని రైతు దినోత్సవంగా ఆ రోజుని జరుపుకోవాలి అని చెప్పి నిర్ణయించి రైతులకు సంబంధించి మేము మేనిఫెస్టోలో 12,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. మేనిఫెస్టో కంటే ముందే మేము నవరత్నాల్లో భాగంగా 2017లోనే ప్రకటించాం. అప్పుడు దాకా రైతులకు సంబంధించి ఏ ఒక్క పథకం లేదండి. రైతులకు సంబంధించి ఇలా డబ్బులు వేసే పథకం భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఫస్ట్ ఆ స్కీముని తెర మీదకి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు రైతు భరోసా ఇస్తాం మేము 12,500 చొప్పున, మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 12,500 ఇంటూ 4 చొప్పున 50,000 రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. ఇది 2017 జూలై 8వ తారీఖు మా ప్లేనరీ సాక్షిగా. దాని తర్వాత 2017లో మేము అధికారంలో లేవు, మేము వస్తే చేస్తామని చెప్పాం. 2018లో అప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రైతు బంధు అని తీసుకొని వచ్చారు స్కీమ్. రైతు బంధు 2018 మేము 17లో అనౌన్స్ చేసాం. 2018లో కేసీఆర్ గారు పెద్ద మనసుతో రైతులను ఆదుకోవాలని రైతు బంధు అని ఇక్కడ తెచ్చారు. తర్వాత నరేంద్ర మోడీ గారు 2019 ఐ థింక్ ఫిబ్రవరి అనుకుంటా, మంత్ అటు ఇటుగా ఫిబ్రవరి అనుకుంటాను, 2019 ఫిబ్రవరిలో పిఎం కిసాన్ యోజన అని 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 సార్లు 6,000 రూపాయలు 3 x 2,000 6,000 ఇచ్చే తీసుకొని వచ్చారు. మేము 2017లో స్కీమ్ అనౌన్స్ చేసాం.
18లో కేసీఆర్ గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి రైతు బంధు అని పెట్టారు. తర్వాత పిఎం కిసాన్ అని మోడీ గారు తీసుకొని వచ్చారు. కానీ మేము అధికారంలోకి వచ్చినాక 12,500 ఇస్తామన్నాం. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే పిఎం కిసాన్ తీసుకొని వచ్చింది కాబట్టి రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం జరగాలి, వాళ్ళు ఇచ్చే కూడా కలుపుకొని మేము 4 ఏళ్ళు ఇస్తా అన్నాం కాబట్టి 13,500 ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కలుపుకొని 5 ఏళ్ళు ఇచ్చాం సార్. అంటే మేము 50,000 ఇస్తా అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుపుకొని 13,500 ఎవ్రీ ఇయర్ చొప్పున 5 సంవత్సరాలు మేము ఇచ్చాం. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాం. ధరల కోసం ధరల స్థిరీకరణ నిధిని పెట్టాం. పంటకి సంబంధించి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, రైతులు పంట వేసేటప్పటి నుంచి పంట కొనుగోలు చేసేదాకా చేయి పట్టుకొని రైతన్నను నడిపించడానికి రైతు భరోసా కేంద్రాన్ని గ్రామంలో తీసుకొని వచ్చి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లను పెట్టి ఏ పంట వేయాలి, ఏ పంటకు సంబంధించి ఆ పంటకి ఎప్పుడు పురుగు మందు కొట్టాలి, ఆ పంట దిగుబడి రావాలంటే ఏం చేయాలి, ఆ పంటను కొనుగోలుకు సంబంధించి ఎంత ధర ఉంది, ప్రభుత్వం ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసేదాకా వాళ్ళకి డబ్బులు పడేదాకా మొత్తం చేయి పట్టుకొని రైతన్నను నడిపించాం. ఏదన్నా వరదలు వచ్చో, అకాలంగా వర్షాలు వచ్చి పంట నష్టం జరిగితే అదే సీజన్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి అప్పుడే ఇమీడియట్గా పరిహారం. రబీలో జరిగితే రబీలోనే, ఖరీఫ్లో జరిగితే ఖరీఫ్లోనే. అంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడూ లేదు. ఇంత పెద్ద ఎత్తున మేము చేసి రైతుని సగర్వంగా నిలబడేలాగా మేము చేస్తే ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలను తీసేస్తారంట. ఆల్రెడీ 5,000 రైతు భరోసా కేంద్రాలు తీసేస్తున్నామని చెప్పి నిన్న పత్రికలో వచ్చింది. ఈరోజు దానికి అవునండి తీసేస్తున్నామని చెప్పి వారిని కూడా ఇచ్చారు. ఓ పక్క రైతులకు గిట్టుబాటు ధర లేదు. మొన్నటికి మనం చూసాం వరికి సంబంధించి. ఓ పక్క అకాల వర్షాలతో సరిగ్గా పంట దిగుబడి రానటువంటి సమయం. సరే వచ్చినటువంటి పంటనంతా కొనుగోలు చేయడానికి వెళ్తే 2,100 రూపాయలకి కొనాల్సినటువంటి వరి ధాన్యాన్ని 1,300, 1,200 కొన్నటువంటి పరిస్థితి. అంటే దళారుల చేతిలో మధ్యలో 800, 1,000 రూపాయలు మోసపోవాల్సినటువంటి పరిస్థితి. అట్లా దాదాపు ఎకరానికి 30 బస్తాలు అనుకుంటే 30 ఇంటూ దాదాపు 700 వేసుకున్నా కూడా 21,000, 24,000 నష్టం ఎకరానికి. సో ఇప్పటికిప్పుడు చూస్తే ఈరోజు సాక్షాత్ ఈనాడు దినపత్రికలోనే రాశారు, కందికి క్వింటా మద్దతు ధర 7,550 అయితే 6,000 కూడా కొనేవాళ్ళు లేడని రాశారు. 7,550 కొనాల మద్దతు ధర, కానీ 6,000 కూడా కొనే నాదుడు లేదని. గతంలో అదే కంది 13,000 రూపాయలు అమ్మింది. మిర్చి ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. మిర్చి అంటే మనం మిరపకాయ అంటాం, పేరుకి గుంటూరు బాగా ఫేమస్, గుంటూరు కారం. ఆ మిర్చి, ఆ మిరప ధర చూస్తే ఆ మిర్చి ధర ఒక క్వింటాకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ఏడాది దాదాపుగా 23,000, 24,000 కొన్నారు. మన 2018 నుంచి చూసుకుంటే 2018 నుంచి 2023 వరకు మొన్నటి వరకు చూసుకుంటా ఉంటే మనం 18,000 నుంచి 27,000 వరకు కొన్నారు. మినిమం 18,000, మ్యాక్సిమం 27,000 వరకు కొన్నారు. కానీ ఈరోజు అదే 9,000 నుంచి 11,000, 12,000, మ్యాక్సిమం అంటే 13,000 అంట. అది కూడా బయట చెబుతున్నారు 13,000 ఇస్తామని, అది కూడా రావట్లేదని. ఆ రోజుల్లోనేమో మినిమం 18,000, మ్యాక్సిమం 27,000 జగన్ గారి టైంలో. ఇప్పుడు మినిమం 9,000, మ్యాక్సిమం 13,000 కూడా రానటువంటి పరిస్థితి. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంటానటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఇంకొక పిడుగు లాంటి వార్త, రైతు ఇంకా నాశనం అవ్వాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి ఇంకో వార్త. ఓ పక్కేమో విద్యుత్ సరిగ్గా ఇవ్వట్లా, ఉచిత విద్యుత్ సరిగ్గా అందట్లా, అదొకటి. దానికి తోడు ఈరోజు సాగునీరుకు సంబంధించి కూడా ఎకరానికి ఇంత డబ్బులు కడితేనే సాగునీరు ఇస్తారంట. అంటే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే మామూలుగా నీరు అనేది మనం కొనుక్కునేది కాదు సార్, మనకు ఉచితంగా పైనుంచి వచ్చేది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు గోదావరి, కృష్ణ నదులకు సంబంధించి మహారాష్ట్రలో నాసిక్ దగ్గర నుంచి బయలుదేరితే అనేక ప్రాజెక్టుల ద్వారా దాటుకుంటూ మన కింద పంట పొలాల్లోకి వస్తుంది. ఆఖరిది మందే ఇక్కడ రాష్ట్రం, మన దగ్గర నుంచి ఇక్కడ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అది గోదావరి అయినా రాజమండ్రి దగ్గర నుంచి అటు సముద్రంలో కలుస్తుంది, వెళ్ళి పోలవరం లాస్ట్ అయింది. అక్కడ ఇటు వచ్చేటప్పటికేమో మనకి పులిచింతలు లాస్ట్ ప్రాజెక్ట్, బట్ అక్కడ స్టోరేజ్ కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్ ఉండదు కాబట్టి పులిచింతల స్టోరేజ్ లాస్ట్. ఇంకా మిగిలిన అక్కడి నుంచి ఏ వరదలు వచ్చిన వాటర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఆ పైన ఉంటే ఆ పైనుంచి ఏదైతే కాలువల్లోకి వెళ్ళిపోతాయి లేదా కిందకి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ఆ నీరు ఇప్పుడు కాలువల ద్వారా ఏదైతే నీరు ఈ కృష్ణా నదో, గోదావరి నదో, తుంగభద్ర ఇట్లా ఏదైతే ఆ నదుల ద్వారా డైరెక్ట్గా నేరుగా కాలువల ద్వారా, నదుల ద్వారా పెద్ద కాలువల్లోకి
ఆ కాలువల నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా పొలాల్లోకి ఏదైతే నీరు ఉచితంగా వస్తుందో, ఏదైతే వర్షం పడితేనే అది కూడా, వర్షం పడకపోతే అది కూడా లేదు. వర్షం పడకపోతే బోర్లు వేసుకోవాలి, బోర్లలో నుంచి వాటర్ పెట్టుకోవాలి. బోర్లు అంటే మీకు తెలుసు, కరెంటు లేదంటే డీజిల్, కొన్ని ఏమో పవర్తో లేదంటే కొన్ని డీజిల్తో. సో డీజిల్తో అయితే డీజిల్ కాస్ట్, పవర్ అయితే దీనికి విద్యుత్ అందితేనేమో ఫ్రీగా ఆ టైంలో పెట్టుకోవాలి, లేదంటే పవర్ చెల్లించుకోవాలి. ఆ పరిస్థితి ఈరోజు సాగునీరు ఏదైతే ఉచితంగా వచ్చే సాగునీరుకి కూడా డబ్బులు కట్టేటట్టు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతారంట. వాళ్ళు ఎంత ఫిక్స్ చేసి వసూలు చేసి చంద్రబాబు నాయుడు కొంత వాళ్ళు కొంత మింగుతారంట. ఈయన మనిషి చంద్రబాబు నాయుడు గారు, మీరు అన్నం పెట్టే రైతన్న కడుపు కొట్టేవాడు నువ్వు మనిషివేనా అసలు? అన్నం పెట్టే రైతన్నకి ఈరోజు సున్నం పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సున్నంతో పాటు నాశనం కోరుకుంటా ఉన్నాడు, నెత్తి మీద 4 బాదుతా ఉన్నాడు, బాధుడి మీద బాధుడు, రైతుని నడ్డి విరుస్తా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని ప్రైవేట్ రంగం చేసేసావు చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి రైతులకు సంబంధించి రైతులకు ఇచ్చేటటువంటి ఏదైతే సాగునీరుని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నావు అంటే నువ్వు మనిషివే కదా అసలు. ఓ పక్క రోడ్లు ప్రైవేటీకరణ, ఓ పక్కన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ఓ పక్కన హాస్పిటల్ ప్రైవేటీకరణ, ఓ పక్క స్కూళ్ళు ప్రైవేటీకరణ. ఈరోజు అదే P4 అనేటటువంటి ఒక చెత్త విధానాన్ని తీసుకొని వచ్చి, ఒక P అంటేనేమో పబ్లిక్ గానే, ఒక P అంటే పబ్లిక్ గానే, ఇంకో P అంటే ప్రభుత్వ సొమ్ముని లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్ని, ఇంకో P అంటే ప్రైవేటు వ్యక్తులకి, ఇంకో P అంటే ప్రభుత్వం దారాదత్తం చేయటం. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్గానే ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రోడ్లు ప్రైవేటీకరణ, హాస్పిటల్ ప్రైవేటీకరణ, ఆఖరికి రాష్ట్రాన్ని అమ్ముతాడేం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఫైనల్గా. కొనేవాడు ఎవరిని ఉంటే ఆ పాజిబిలిటీ లేదు కాబట్టి, ఎందుకంటే మన ఇండివిజువాలిటీ ఉంటే అమ్మేసేవాడు ఎప్పుడు. మనం దేశంలో భాగంగా ఉన్నాం కదా, దేశంలో భాగంగా కొన్ని చట్టాల్లో ఉన్నాం కాబట్టి అమ్మలేడు కాబట్టి ఒక్కొక్కటి అమ్ముకుంటా వెళ్తున్నాడు, లేదంటే హోల్సేల్గా రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. అంత నీచమైనటువంటి స్థాయికి వెళ్ళాడు. రైతులకు ఇచ్చే సాగునీరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి అప్పచెప్పి అవి కూడా డబ్బులు వసూలు చేసే కక్కుర్తి బతికేను చంద్రబాబు నాయుడు. మనిషి అనేటువంటి బతకడు. ఇలా పిండి పీల్స్తున్నావు ఈరోజు. ఓ పక్క రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటే, మరీ దారుణమైనటువంటి స్థితిలో ఈరోజు రైతాంగం ఉంటే, ఇంకా వాళ్ళని విరిచి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా ఇది నీకు మంచిది కాదు. ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం అనిపిస్తావు. రైతు కంట కన్నీరు చూసిన రైతు అనేవాడు నాశనాన్ని కోరుకున్నవాడు ఖచ్చితంగా నాశనం అవుతాడు. ఆ రోజుల్లో కూడా అంత ఉచిత విద్యుత్ ఇస్తాను అంటే రాజశేఖర రెడ్డి గారు తీగల మీద బట్టలు వేసుకోవడాలని చెప్పి మాట్లాడినటువంటి దుర్మార్గుడు. రైతులు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి వస్తే బషీర్బాగ్లో 3 కాల్చి చంపాడు. ఈయనకి రైతులు అంటే ఎప్పుడు చిన్న చూపే, వ్యవసాయం దండగని చెప్పినటువంటి దుర్మార్గుడు ఈయన. సో అందుకని ఇప్పుడు ఆ వ్యవసాయానికి సంబంధించి సాగునీరుని ప్రైవేటీకరణ చేస్తాడంట. ఇంక ప్రాజెక్టులు చేస్తున్నాడు. మొన్న ఆల్రెడీ ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తాడంట. ఇంకా వాళ్ళు నీళ్ళు వదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు చిన్న చిన్న కాలువల ద్వారా వచ్చే వాటిని కూడా ప్రైవేటీకరణ. రేపొద్దున మన ఊరిలో ఉన్న సిమెంట్ రోడ్ల మీద మనం నడవాలన్నా దానికి కూడా టోల్ ట్యాక్స్ పెడతాడేమో. ఈ రోడ్లో నడవాలంటే ప్రతి ఇంటికి సంబంధించి నెలకింత కట్టాలి, నెలకింత పన్ను కడితేనే ఈ రోడ్డు మీద నడవాలి, లేదంటే ఇంట్లో నుంచి బయటికి రానిదేమక. ఇట్లాంటి దయనీయ పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి దిక్కుమాలిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాం. మనం చేసుకున్నటువంటి, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపం అని మాత్రం చెప్తా. లేకపోతే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏంది? మనకి ఇంత కర్మ పట్టాలని రాసి ఉంటే తప్ప ఇట్లాంటి ముఖ్యమంత్రి అవుతారా? ఇన్ని కోట్ల మంది ఇంత దారుణమైన లైఫ్ అనుభవించాలని రాసి పెట్టాడు కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రి అయ్యారు. సో కొన్ని రోజులు తప్పదు, కానీ దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకించి ఎందాకైనా వెళ్ళి పోరాటాలు చేస్తాం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోని మాత్రం చెప్తాం. ఫైనల్గా మూవీకి సంబంధించి మాట్లాడుకుంటే, తండేల్ మూవీ యథార్థ సంఘటన, వాస్తవానికి ఆధారంగా తీసినటువంటి స్టోరీ అని చెప్పుకుంటూ, ఎవరైతే పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి చిక్కుకునిపోయి కొన్ని సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో మగ్గి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము బయటకు వచ్చామనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మమ్మల్ని బయటికి తీసుకురాబోతే ఈరోజు మా ఫ్యామిలీ లేవు, మేము జీవితాంతం జగన్మోహన్ రెడ్డి ఫోటోకి మేము మొక్కుకుంటూ ఉంటామని చెప్పి మీడియా ముందే వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. కానీ ఎవరైతే బాధ అనుభవించి బయటకు వచ్చారో వీళ్ళు మాత్రం క్రెడిట్ ప్రస్తుత ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏం సార్ అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో?
ఎంత పరిస్థితి అంటే సార్, మంచికి రోజులు లేవు అనిపిస్తుంది ఒక్కోసారి. మంచి చేసిన వాళ్ళని నువ్వు మంచి చేయలేదు, అసలు నీకు సంబంధం లేదు, ఇంకొకరికి మేము క్రెడిట్ ఇచ్చేస్తాము అని కొందరు, పాప అందరిలో కూడా కాదు, వాళ్ళల్లో ఎవరైతే టీవీలో వచ్చింది నేను చూశాను, ఇంకా తండేలు రామారావు అనేటటువంటి వ్యక్తి, వాళ్ళ భార్య యాక్చువల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు కలిసింది. వాళ్ళు వేరువేరుగా మాట్లాడుతున్నాయి కూడా ట్రోల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే మీకు అనవసరమైన అసలు మ్యాటర్. మామూలుగా ఏంటంటే మీరు చెప్పకపోతే చెప్పమాకండి, మేమే మిమ్మల్ని చెప్పమని కూడా కోరుకోవట్లా. ఎందుకంటే మేము మంచి చేసాము అని మీరు వచ్చి చెప్పండి అని మేము ఏ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని అడగల. కానీ మేము చేసిన దాన్ని ఇంకొకరు చేశారని, మా గురించి మీరు ఎందుకు చెప్పాలని, మరి ప్రభుత్వం దగ్గరకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరం తీసుకొచ్చినప్పుడు ఆ మాట మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చారు సార్, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా, అప్పుడు తీసుకొచ్చేవాడు కదా, అప్పుడు దాకా మేము కరాచీ జైల్లో పాకిస్తానాలు పెట్టే చిత్రహింసలు మేము అనుభవించేవాళ్ళం కదా అని ఆ రామారావు ఎందుకు చెప్పాలా? చాలా తప్పు రామారావు గారు మీరు చేసింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అదండి, విశ్వాసం అనేది మనిషికి ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసం లేని వాళ్ళని రేపొద్దున ఏమంటారనేది మీకే తెలుసు. రేపొద్దున మీకు కూడా పడుతుంది. అసలు ఈ తండేలుకి సంబంధించినటువంటి దాంట్లో ఈ స్టోరీ, ఇప్పుడు తండేలు అనేటటువంటి మూవీ తీసినటువంటిది. తండేలు అంటే ఏంటంటే గుజరాత్లో చేపల వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక లీడర్ లాగా ఉంటారు కదా, ఆ లీడర్ని తండేలు అంటారు. తండేలు అంటే అది మీనింగ్, గుజరాత్లో తండేలు అంటారు నాయకుడిని. సో ఆ తండేలు అనేటువంటి దానికి సంబంధించి ఏంటి అసలు ఇది అని అంటే 2018 సంవత్సరంలో 2018 ఐ థింక్ నవంబర్ అనుకుంటా, ఒకసారి మీకు నేను డేట్ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు, 2018 నవంబర్ 28న ఏదైతే గుజరాత్లో సముద్ర తీరంలోకి చేపల వేటకు అరేబియా మహాసముద్రంలో వీరవల్ అనేటటువంటి ప్రాంతానికి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడి నుంచి 4 పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్ళారు. ఎవరు? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి మచ్చలేశంకు చెందినటువంటి ఒక 10 మంది, బడివానిపేటకు చెందిన ఒక 3, ముద్దాడకు చెందిన ఒకళ్ళు, అట్లానే విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన 6, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2, మొత్తం ఇట్లా 22 మంది మత్స్యకార సోదరులు చేపల వేట కోసం 2018 జూలైలోనే గుజరాత్ రాష్ట్రం వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి చేపలు పట్టడానికి వీళ్ళందరూ బృందంగా వెళ్ళినప్పుడు కొన్ని నెలల పాటు ఉంటారు ఒక్కసారి వెళ్తే అక్కడ సముద్రంలో. అవన్నీ వాళ్ళకి ఫుల్ చేపలన్నీ వచ్చిందాకా అక్కడనే ఉంటారు, లేదా ఐస్ అంతా అయిపోయేదాకా దానికి పెడతారు కదా. సో 2018 నవంబర్ 28న అక్కడ కోస్ట్ గార్డ్ అధికారులకి 22 మంది దొరికారు. దొరకడం అంటే వీళ్ళు బోర్డర్ దాటి వెళ్ళిపోయారు, వీళ్ళకి నావిగేషన్ ఏదో పని చేయలేదు. దాంట్లో అక్కడికి వెళ్ళినాక పాకిస్తాన్ వాళ్ళ నేవీ వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు. చేసి మీరు మా రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించారు, మా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఒకసారి వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వాళ్ళు మా వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేశారండి, మా వాళ్ళని విడిపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 2018 డిసెంబర్ 2వ తారీఖున రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్ద జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బాధిత కుటుంబాలు వచ్చి కలిసి పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమను విడిపించాలని కోరారు. అప్పటి రాష్ట్ర మంత్రి ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఏదైతే జనవరి నెలలో వాళ్ళందరినీ ఇక్కడికి విడిపించి జనవరి 6వ తారీఖున పాకిస్తాన్ ప్రభుత్వంతో ఇక్కడ మాట్లాడించి ఇదిగో మా వాళ్ళని ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి అప్పటికి కేంద్రం 360 ఆర్టికల్ ఉంది, అది రద్దు చేసింది. ఆ రద్దు చేయడం వల్ల మీకు తెలుసు కాశ్మీర్ జమ్మూకు సంబంధించినటువంటి అంశాల మీద. సో పాకిస్తాన్తో అంత సముద్ర వాతావరణంతో లేవు, మనం ఇప్పుడు లేము అప్పుడు లేవు. సో ఆ జరిగినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. సో మా దగ్గర ఆ రోజు 22 మంది ఎంపీలు ఉన్నారు. 22 మంది ఎంపీలు అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏదైతే ప్రెజర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా మంత్రితో మాట్లాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మా రాష్ట్రంలో ఇట్లా దాదాపు 12 నెలలు 13 నెలలు అవుతుంది వాళ్ళు వెళ్ళి, ఆ కుటుంబాలు తీరని బాధతో ఉన్నాయి. ఆల్రెడీ గర్భిణీగా ఉన్నటువంటి ఆమె కూడా నన్ను ఇట్లా పాదయాత్రలో వచ్చి ఆ రామారావు గారి భార్య నౌకమ్మాయి ఉంటుంది కలిసి ఇట్లా అన్నీ జరిగినాయి, మీరు పెద్ద మనసు చేసుకొని ఎట్లా కూడా ప్రభుత్వంతో మాట్లాడి తీసుకురామని ఆయన చొరవ చూపి అప్పుడు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు ఆ రోజు మత్స్యకార శాఖ, సో ఆయన మత్స్యకారుడే, ఆయన మంత్రిగా ఉన్నారు ఆ రోజు. సో వీళ్ళందరూ మాట్లాడి 2020 జనవరి 6న వాగా సరిహద్దు నుంచి
ఇదిగోండి విడుదలైన మత్స్యకారులు. నేను మీకు ఆ క్లిప్పింగ్ కూడా పంపిస్తాను. మీరు వాళ్ళని తీసుకొని వస్తే స్వదేశానికి 20 మందిని తీసుకొని వచ్చారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇద్దరు రాలేదు, వాళ్ళిద్దరు తర్వాత తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఇదిగోండి ఇప్పుడు ఎవరైతే టీవీలో మాట్లాడారో జగన్ గారి చేతికి ముద్దాడి కృతజ్ఞత తెలిపారు ఆ రోజు. ఈరోజు మీడియా ముందుకు వేరే ఎవరో ఛానల్లో చెప్పిస్తేనో ఇంకొకళ్ళు ప్రెజర్ చేస్తేనో మరి ఏం చెబుతున్నారో తెలియదు, కానీ అప్పుడు మరి ముద్దాడారు చూడండి సార్. ఆయన 5 లక్షలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్ గారు మీరు ఎన్నాళ్ళు అక్కడికి వెళ్ళి ఉన్నారు, మీ జీవన విధానానికి ఇబ్బంది అయింది, ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళు 13 నెలలు జైల్లో ఉన్నారు, 13 నెలలు ఆ కుటుంబాలకి ఉపాధి లేకుండా పోయింది అని పెద్ద మనసుతో 5 లక్షల రూపాయలు ఇస్తే ఈరోజు అది సినిమాలో చూపించలా, సినిమాలో అసలు దీనికి సంబంధించిన అంశం పెట్టలా. సరే పోనీ వాళ్ళు సినిమాలో ఏం పెట్టుకుంటారో పెట్టుకోరా, దానికి సంబంధించిన బట్ ఒరిజినల్ తండేల్ అసలు కథ తండేలుకి సంబంధించింది ఇది. కానీ ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చామని చెబుతున్నారు, ఎవరైతే కొంతమంది కావాలని మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకైతే ఒకటి చెప్తున్నా, విశ్వాసం లేని మీలాంటి వాళ్ళకి ఎంత చేసినా అది మీకు రాదు. ఇప్పుడు మా మీద ఎలా చేశారు, రేపు ఇంకోళ్ళు కూడా మీరు అలానే అంటారు. మంచి చేసిన వాళ్ళని మంచి అనండి, మీకు ఏ రోజు చెడు చేయలే మేము. సో మేము ఎందుకు చెప్పట్లేదు మా గురించి అని కూడా మేము అడగట్లా, కానీ ఎవరికో క్రెడిట్ ఇవ్వాలని అసలు మాకు సంబంధం లేదు, అసలు ఆ ప్రభుత్వం చాలా చొరవ చూపితే ఆ ప్రభుత్వం తీసుకురావాలిగా. మీరే వచ్చి అక్కడ మంత్రి కళా వెంకటరావు పట్టించుకోవట్లేదు ఎందుకు చెప్పారు? మా ప్రభుత్వం వచ్చినా కూడా 6 నెలలు పట్టింది తీసుకురావడానికి. సో అంటే ఎంత పెద్ద ఇష్యూ అది. తీసుకొచ్చి మళ్ళీ మీకు 5 లక్షల రూపాయల చొప్పున సహాయం అందిస్తే చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు ఇచ్చారని అంటున్నారు కదా. ఎందుకు ఇస్తారు తెలుస్తారా 2 లక్షలు? ఆ కుటుంబాలు చేపల వేటకి వెళ్ళి కనపడకుండా పోతే, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, కనపడకుండా పోతే మీన్స్ అంటే ఇంకా లేరు ఆ కుటుంబం అని అంటుంటే 2 లక్షలు సహాయం ఇస్తుంది ప్రభుత్వం. అంటే వాళ్ళందరూ ఇంక లేరు వదిలేసుకుంటే 2 లక్షలు ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరందరూ చచ్చిపోతే 2 లక్షలు ఇచ్చినట్లు లెక్క. ఇలాంటి మాటలు మాట్లాడించుకోవడానికి చేపల వేటకి వెళ్ళి ఎవరైనా చనిపోతే అప్పుడు ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చేది. అంటే చేపల వేటకి వెళ్ళి వాళ్ళు రావట్లేదు అంటే కనపట్లేదు అంటే సముద్రంలో ఏమయ్యారో తెలియదు కదా అని. అది వేరే దేశాల్లో చిక్కారో తెలియదు, చనిపోయారో లేదో తెలియదు. వాళ్ళు ఇంక ఈ బోర్డర్లో అడుగు పెట్టరు, మా ఇంట్లో మనిషి లేడు అని ఒప్పుకొని ఉంటే అతను డెత్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి వీళ్ళే 2 లక్షలు ఇస్తారు. ఆయన ఏదో ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చింది, మీరు చచ్చిపోయారంటే 2 లక్షలు ఇచ్చారు. వాళ్ళు మిమ్మల్ని బతికిచ్చి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు ఇచ్చారు. విశ్వాసం ఉండాలి మనం. మీరు చచ్చిపోయారు ఇంకా వద్దు అనుకో 2 లక్షలు ఇచ్చారు. అది కూడా అనౌన్స్ చేశారు, ఇచ్చారు లేదు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బతికిచ్చి తీసుకొని వచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. విశ్వాసం లేకపోతే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. బట్ ఒరిజినల్గా జరిగింది ఇది, గమనించమని చెప్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కారుమూరు వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.